హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ అయితే ఇంట్లోనే వీట్ గ్రాస్ని చాలా ఈజీగా ఎలా గ్రో చేయాలో నేను చూపిస్తాను. అండ్ దీనికి మనకి పెద్దగా ఏమీ అవసరం లేదు. అండ్ జస్ట్ 2 ప్లాస్టిక్ బాక్సెస్, అవి కూడా ఇంట్లో పనికిరాని బాక్సెస్ చాలా ఉంటాయి కదా, సో వాటిని అయితే తీసుకున్నాను నేను. అండ్ గోధుమలు బయటని ఎక్కడికి వెళ్ళినా సరే దొరికేస్తాయి మనకి. నాకు తెలిసి చాలామంది ఇంట్లోనే ఉంటాయి. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా 4 or 5 హోల్స్ అయితే ఆ ప్లాస్టిక్ బాక్స్కి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఆ బాక్సెస్ని పక్కన ఉంచుకోండి. అండ్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, గోధుమలు ఒక 3 గుప్పుళ్ళు గోధుమలు అయితే నేను తీసుకున్నాను. అండ్ అవి తీసుకున్న తర్వాత వాటిని ఒక 2 times వాష్ చేసేసి మంచిగా ఒక నైట్ అంతా నానబెట్టండి. అలా నైట్ అంతా నానబెట్టిన గోధుమల్ని తర్వాత డే తీసి వాటిని వాష్ చేసి మంచిగా ఒక తడి క్లాత్, కాటన్ క్లాత్లో వేసి మళ్ళీ ఇంకో నైట్ అంతా అలా నానబెట్టండి. అలా 2 days అయిన గోధుమలు ఇలా ఉంటాయి అన్నమాట. చూడడానికి చెప్తున్నాను కదా, జాగ్రత్తగా వినండి. ఒక డే ఏమో మంచిగా మనం నైట్ నానబెడతాం, తర్వాత ఏమో ఇలా క్లాత్లో నానబెడతాం. ఇలా నానబెట్టిన తర్వాత అలా అయితే అవుతాయి. తర్వాత ఇలా మట్టి ప్రిపేర్ చేసుకోండి. మట్టిలో కొంచెం కోకోపీట్, కొంచెం వర్మీ కంపోస్ట్, కొంచెం మట్టి వేసుకొని ఇలా నీళ్ళు జల్లుకొని ఆ మట్టిని కొంచెం వాటరిష్గా ఎలా చేయండి, కొంచెం తడి తడిగా ఉంటే బాగుంటుంది అనమాట. తర్వాత ఈ విత్తనాలన్నీ వేసేయండి. మీకు వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్ లేకపోయినా పర్వాలేదు, ఉత్తి మట్టితోనన్నా సరే వేయచ్చు, వచ్చేస్తాయి. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ కూడా కొంచెం దగ్గరగా వేయండి. అప్పుడే మనకి కొంచెం గుబురుగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసేసేయండి. అండ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వీట్ గ్రాస్ అనేది ప్రతి ఒక్కరు తాగాలి. అండ్ అది చాలా హెల్త్ బెనిఫిట్స్తో ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఇలా చూపిస్తున్నాను కదా, ఈ రెండిట్లో కూడా అలా ఫుల్గా వేసేసి ఇంకా తర్వాత లైట్గా మట్టి పైన జల్లేసేయండి. ఇలా మట్టి అంతా పైన జల్లేసిన తర్వాత కొంచెం వాటర్, ఆల్రెడీ మనం ఫస్ట్ వాటర్ పోసుకొని తడి చేసుకున్న మట్టే కదా, సో తర్వాత ఇలా కొంచెం స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇలా స్ప్రే చేసేసిన ఈ మట్టిని లైట్గా అలా పక్కన పెట్టేసేయండి. కిచెన్లో కొంచెం తడి క్లాత్ కప్పి ఒక డే అలా వదిలేసేయండి. అలా వదిలేసిన తర్వాత మనకి ఫస్ట్ డేకి పెద్ద రిజల్ట్ ఏమి ఉండదు, సెకండ్ డే నుంచి రిజల్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. నాకు అవి వేసిన తర్వాత కూడా కొన్ని మిగిలిపోయినాయి అనమాట. సో వాటిని పడేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకని ఇంట్లో చిన్న చిన్న మొక్కల్ని పెంచుతున్నాను అనమాట నేను. సో వాటిలో ఇలా వేసేసాను. ఇంకా చామంతి మొక్కల్లో, అలా మందారపు మొక్కలు కుండీలు ఉన్నాయి కదా, వాటిలో ఇంకా ఆ విత్తనాలను జల్లేసాను. వస్తాయో లేదో చూద్దామని చెప్పేసి. అండ్ హియర్ సెకండ్ డే రిజల్ట్ అయితే నాకు వావ్ అనిపించింది. ఫస్ట్ డేకి పెద్ద నాకేం అనిపించలేదు, చిన్నగా వచ్చినాయి అంతే. ఇంతేనా, ఇంకా చాలాసేపు పట్టిద్దేమో రావడానికి అనుకున్నాను. బట్ సెకండ్ డేనే ఇంత గ్రో అయినాయి, నాకు షాకింగ్ అనమాట. సో సెకండ్ డే నుంచి మనం ఇలా సన్లైట్ ఎదురుగా పెట్టాలి. సో ఫస్ట్ డే మాత్రమే లోపల పెట్టాలి, సెకండ్ డే నుంచి సన్లైట్ బయటే. ఇది వచ్చేసి థర్డ్ డే రిజల్ట్ అనమాట. సెకండ్ డేకి చిన్నగా ఉన్నాయి, థర్డ్ డేకి అయితే దానికి డబల్ అయిపోయినాయి అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది, భలే వచ్చినాయి కదా సెకండ్ డేకి అనిపించింది. ఇంకా థర్డ్ డే అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా థర్డ్ డే రిజల్ట్ అయితే చెప్పవసరం లేదు, చాలా అంటే ఒక 4 inch అలా పెరిగింది అనుకుంటా. నేను ఇలా సన్లైట్ ఎదురుగానే పెట్టాను అనమాట. సన్లైట్ మార్నింగ్ సన్లైట్ వస్తుంది కదా, ఆ లైట్లోనే పెట్టాలి. అండ్ ఇది వచ్చేసి 4th డే రిజల్ట్ అనమాట. 4th డే నైట్ ఇది. సో నైట్కి కొంచెం ఇంకా పెద్దవైనాయి, లైట్గా పెద్దవైనాయి అనమాట. సో ఇంకా 5th డేకి చూడాలి ఎలా అవుతాయో. అండ్ నేను కుండీలో ఇంకా కొన్ని వేసానని చెప్పాను కదా, అవి కూడా సక్సెస్ అయినాయి అనమాట. అవి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ చూసారు కదా, ఒక్క విత్తనం కూడా వేస్ట్ అవ్వలేదు, అన్నీ కూడా మొలకెత్తినాయి అనమాట, చాలా క్యూట్గా. అండ్ హియర్ ఇట్ ఈస్ గాయ్స్ 5th డే. ఎంత క్యూట్గా, ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ ఇది హార్వెస్ట్ టైం అనమాట. అండ్ ఇంకా హార్వెస్ట్ చేసేయడానికి టైం వచ్చేసింది, ఇంకా హార్వెస్ట్ చేసేద్దాము. అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. వితిన్ 5 daysలో ఇవి పెరిగిపోయినాయి. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చెప్పే కదా 1 weekలో పెంచేసేయండి. 2 days ఏమో మనకి అవి నానబెట్టే ప్రాసెసింగ్ సరిపోతుంది, ఇంకో 5 days ఏమో ఇలా మనం పెరగడానికి టైం తీసుకుంటుంది. అండ్ నేను ఇక్కడ చూపిస్తాను కదా, ఒక లీఫ్ ఇంకో లీఫ్, ఒక గడ్డి వస్తుంది మనకి ఫస్ట్, తర్వాత ఇంకోటి వస్తుంది అన్నప్పుడు దాంట్లోంచి ఇంకోటి వస్తుంది అన్నప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువ పెద్ద అయిపోతే ఏంటంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ అంతా కూడా ఆ మొక్క యూజ్ చేసుకొని ఇంకా పెరగడానికి అది యూజ్ చేసుకుంటుంది. అది పెరగడానికి యూజ్ చేసుకోక ముందే మనం దాన్ని కట్ చేసుకొని ఆ జ్యూస్ మనం తాగేస్తే ఆ ప్రోటీన్, ఆ న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. సో ఇలా మంచిగా కట్ చేసుకోండి. నేను అంత ఇదిగా పెంచాను కానీ కట్ చేసేటప్పుడు నాకు చాలా బాధేసింది, అయ్యో కట్ చేసేస్తున్నానే
అని చెప్పేసి. బట్ మనం పెంచుకుందే కట్ చేసి తాగడానికి కదా, సో ఇంకా అలా కట్ చేశాను అనమాట నేను. బట్ మీరు కూడా పెంచండి గాయస్, మీకు కూడా ఆ ఫీల్ కలగాలి. చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా గడ్డి ఉంటుంది కదా, వీటిని మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం అంటే కొంచెం చాలా లైట్గా వాటర్ పోసుకోండి. ఆల్రెడీ గడ్డిలో మనకి వాటర్ ఉంటుంది, సో లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కొంచెం చాలా కొంచెం వాటర్ వేస్తాను నేను, చూడండి. సో అలా వాటర్ వేసి మిక్సీలో మంచిగా మిక్సీ పట్టేస్తే మనకి లైట్గా జ్యూస్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇలా అయితే అయిందనమాట. సో వీటిని మనం మంచిగా వడబోసుకుంటే మనకి పిప్ అంతా ఒక సైడ్ వచ్చేసి మంచి జ్యూస్ అంతా సరే మనకి వస్తుంది అనమాట. ఇది జ్యూస్, ఇదేమో పిప్ గాయ్స్, ఇలా అయితే ఉంటుంది. సో ఇది ఆ గ్రాస్లో వచ్చిన వేస్ట్ అనమాట. సో తర్వాత ఈ జ్యూస్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది, అండ్ హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, అండ్ గట్ హెల్త్ బాగుంటుంది. అండ్ చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో తినగానే అరగదు, ఇలా చాలా రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అన్నిటికీ కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి షుగర్ ఉన్న వాళ్ళే కాదు, చాలా ప్రతి ఒక్కరు కూడా తాగొచ్చు. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ప్రతి ఇంట్లో కూడా వేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ గ్రో చేయండి ప్రతి ఇంట్లో కూడా ఈ వీట్ గ్రాస్ని. అండ్ మనకి బయట కూడా చాలా వచ్చేసినాయి వీట్ గ్రాస్ జ్యూస్ అని చెప్పేసి. బట్ అక్కడ తాగడం కన్నా మన చేతులతో పెంచుకొని తాగితే అదొక సాటిస్ఫాక్షన్ లాంటిది. అండ్ రోజు మార్నింగ్ ఈ ఒక్క షార్ట్ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తాగితే చాలా మంచిది. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గాయ్స్. బాయ్.